ఏదైనా వచ్చినా కానీ భార్య భర్త కొట్లానే ₹1,00,000 అంటారు నీకు. భార్య భర్త కొట్లాడితే మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటే నేను, భార్య భర్తలు కొట్లానే ఆయనకు ₹1,00,000 అంటే ఎవరైనా సైకిల్ మోటార్ ఏమైనా గలాట్ చేసుకుని వచ్చి లక్షలు అంట ఆయన అడిగేదాడు. ఈకపోతే ఈ విధంగా కొడతారు. ఈ పిల్లలకి కానీ దాదాపుగా డిమాండ్ డబ్బులు కానీ డిమాండ్ చేసిన ఈ పిల్లలతో లేవని దానికి ఈరోజు ఈ పిల్లని ఇట్లా లాకప్ డెత్ చేయాలని చూసినాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరు చెప్పినారు నీకు? నీ ఉద్యోగాన్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు టీడీపీ వాళ్ళు కాపాడతారా? ఎవడు సర్లే వాడి పేరు ఎవరు చెప్పని చెప్పినాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే చెప్పినాను, హైకోర్టులో కానీ నేను మీద కేసు ఏమని చెప్పినాడు. జగన్మోహన్ సార్ కానీ హైకోర్టులో కేసు ఏమైంది అని చెప్పినారు. ఖచ్చితంగా చేస్తామని ప్రాసెస్ ఉంది. ఏమంటే ఈయన కొద్దిగా లేస్తే మాకి మన ఆస్పర్ మండలము సిఐ శ్రీనివాస్ నాయక్ గారు ఈరోజు ఆయన ఎవరు కళ్ళలో ఆనందం చూపేసే కోసం ఈరోజు అన్యాయంగా హనుమంతరెడ్డి అనే పిల్లోడిని అసలు ఎన్కౌంటర్ మామూలుగా ఆయన లాకప్ చేయాలనే విధంగా ఆయన ఈరోజు చేసినాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వచ్చి వాళ్ళ అక్కోళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ నాయన వచ్చి అక్కడ పోయిన దానికే ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలు బతికినారు. లేదంటే ఖచ్చితంగా ఆ సిఐ నాగరాజు కృష్ణలంకలో సిఐ నాగరాజు నడుచుడే సేమ్ అదే విధంగా ఈరోజు కానీ ఈయన ఈ పిల్లని కానీ మన లాకప్ చేయాలనే విధంగా ఈరోజు చర్యలు చేసినాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటే మళ్ళా వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా ఈయన చంపేస్తాడేమే అనేది కదా డౌట్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ పిల్లోడు ప్రాణాలతో బతికినాడు. పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో వీళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళు మొత్తం పోలీస్ వ్యవస్థే రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరో తప్పు చేసింటారు, నీవెవరయ్యా మా కొట్టేకి ఎందుకు నువ్వు కొట్టినావు? సిఐ శ్రీనివాస్ నాయక్ చెప్తున్నావు, నీకు ఒకటే, ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కానిస్టేబుల్ ఎవరో కానిస్టేబుల్ ఇద్దరంట, నువ్వు శ్రీనివాస్ నాయక్ గారు కొట్టే చెప్తున్నాము, నువ్వా ఖచ్చితంగా మాకు కానీ రాజ్యాంగం ఉంది, నిన్ను ఇడిచే ప్రసక్తి లేదు. ఎందుకోసము నువ్వు ఆ పిల్లని కొట్టే పనేముంది నీకు? ఏమైనా తప్పులు జరిగింటే కోర్టులు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ ఉంది, అంత ఉంది. ఎవరు కొట్టేకి అంటే ఎవరు చెప్పినారు నీకు? అంటే అధికారం నీకు ఇచ్చిన రాజ్యాంగంలో ఇచ్చింది నీకు అట్లా ఉందా? కొట్టాలని ఏమన్నా ఉందా నీకు? అట్లా కొట్టాలని ఉందా? అంటే చంపేయాలని ఉందా రాజ్యాంగంలోనా? ప్రతి ఒక్క నువ్వు ఆయనే కాదు ప్రతి ఒక్కరిని ఏదైనా కానీ కేసులు ఏదైనా వచ్చినా కానీ భార్య భర్త కొట్లానే ₹1,00,000 అంటారు నీకు. భార్య భర్త కొట్లాడితే మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటే నేను, భార్య భర్తలు కొట్లానే ఆయనకు ₹1,00,000 అంటే ఎవరైనా సైకిల్ మోటార్ ఏమైనా గలాట్ చేసుకుని వచ్చి లక్షలు అంట ఆయన అడిగేదాడు. ఈకపోతే ఈ విధంగా కొడతారు. ఈ పిల్లలకి కానీ దాదాపుగా డిమాండ్ డబ్బులు కానీ డిమాండ్ చేసిన ఈ పిల్లలతో లేవని దానికి ఈరోజు ఈ పిల్లని ఇట్లా లాకప్ డెత్ చేయాలని చూసినాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరు చెప్పినారు నీకు? నీ ఉద్యోగాన్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు టీడీపీ వాళ్ళు కాపాడతారు. చూస్తాం, మేము కానీ చూస్తాము. కాస్త మాకు కానీ కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కరికి చూస్తాం, నీతోనే మేము చూస్తాము. ఎందుకంటే జనాలు చంపాలని నువ్వు చెప్పినారు ఏమన్నా? రాజ్యాంగం మన అంబేద్కర్ గారు జనాలు చంపాలని చెప్పినారా? లాకప్ చేయాలని చెప్పినారా? ఏమన్నా రాజ్యాంగంలో ఎవరు నీకు చెప్పింది? ఎవరి కోసం ఎవరిని కళలో ఆనందం పంచే కోసం చేసినావు? లోకల్ అమ్మ జ్యోతమ్మ చెప్పిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినాడా? లేదంటే లోకేష్ చెప్పినాడా నీకు ఇట్లా చంపేయమని, లాకప్ చేయమని ఎవరు చెప్పింది నీకు? మీ మాట మీద న్యాయం జరిగేంత వరకు మేము పే అధికారులకు చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని డిస్మిస్ చేయాలా, సస్పెండ్ కాదు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే వ్యవస్థ చాలా కుప్పకూలిపోతుంది వ్యవస్థ. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ప్రజలు? డబ్బు మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడిపోయింది. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆయనకి? డబ్బులు ఇస్తే పని లేదంట. అవునువా? ఏ రకంగా ఎవరు చెప్పింది నీకు? ఎందుకు ఇస్తారు నీకు డబ్బు? ఎందుకు వెళ్ళి డబ్బు? మీ ఎస్పీ గారికి డిఐజీ గారికి ఒకటే చెప్తున్నాం, ఈయన ఇమీడియట్గా ఈయన మీద యాక్షన్ తీసుకొని ఈయన ఖచ్చితంగా మొత్తం డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేసిన ఇట్లా వరకు ఇంకోసారి బాగుంటుంది. మీరు పోలీస్ వ్యవస్థ మర్యాదగా మీరు చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా ఆయన మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇడిసే ప్రసక్తిలో ఆయన్ని. ఎందుకంటే లాకప్ డెత్ చేసే పని ఎవరు ఇచ్చినారు ఆయనకి? ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఎవరు చూస్తారు నీకు? భార్య అని కానీ ఆ మహిళలు అనుకుంటా నువ్వా? అసలు మనం ఆ మాట్లాడకూడదు అంట. అటువంటి మాట్లాడినంట. అసలు మనం ఇది చెప్పుకుంటే మీడియా ఉందా? అసలు లేడీస్ని కొట్టే పని ఏముంది అనువా?
ఆ గన్నుతో అయితే గన్నుతో పిల్లని అయితే గన్నుతో కొట్టినాయంట మొత్తం. ఈడు కొడితే గన్నుతో కొడితే బతుకుతానే మనిషి. ఎక్కడ చూసినా గన్ను తిప్పేసి కొడుతున్నట్ట. అంత పని అంత తప్పేం చేసినాడు. సీఎం కృష్ణాక సిఐ నాగరాజులనే చేసినాడు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ కాపాడినారు కాబట్టి ఈరోజు వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి. లేదంటే ఎందుకు చూస్తున్నాం మనము. మన కుక్కన చనిపోయింది అసలు కుక్క చనిపోయిన కుక్క నెట్లు 4 కాలు పట్టుకుని ఇడుచుకొస్తారు. అది మనిషి ఆ పిల్లోడే మనిషి కాడు. ఆ పిల్లోడు మందు తాగిన నీ ఏదో మనసంగా తీసుకొని వెహికల్ తీసుకొని హాస్పిటల్కి పోయి తీసిపెట్టి వాళ్ళు మహిళలు అడుగుతుంటే ఏమంటారంట వాళ్ళ మహిళ మీకేం పని అని వాళ్ళు అసలు దుర్భాషలాడి మనం మాట్లాడుకున్న మాట్లాడుతున్నారు. మహిళలు సీర చెప్తాడు ఎవరైనా మహిళలకి మహిళలకు రక్షణ ఉందా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినారు? రక్షణ కోసం పెట్టినారు పోలీస్ స్టేషన్. ఏదైనా కానీ పోలీసు వాళ్ళు ఉండాలనే ధైర్యంతో ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడుతున్నారు జనాలు. ఇదే కాదు ఎక్కడైనా మహిళలు రావాలన్నా ఎవరైనా జనాలు రావాలన్నా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో లాకప్ చేస్తుంటే ఇంక పోలీసులు లేకుండా రక్షణ ఎక్కడుంది రాజ్యాంగం? ఈ కానిస్టేబుల్కి ఎవడిచ్చాడు రాజ్యం? ఇది ఉంటుంది రాము ఇంకెవడు వీరేంద్ర అంట. వాళ్ళకి ఎవడిచ్చాడు? వీరేంద్ర రాము మీ కథ చూస్తాం. ఇడిసే ప్రసక్తులు మీ ఏడున్నా కానీ మిమ్మల్ని సప్త సముద్రాల పైన ఇడిసే ప్రసక్తి ఈ శ్రీనివాస్ నాయకుడు కానీ మీ ఇద్దరిని ఇడిసే ప్రసక్తులు బాగా జాగ్రత్త పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు బాగా ఆలోచన చేసుకోండి. డ్యూటీలు చేసి 30 ఏళ్ళు మీరు 30 ఏళ్ళు డ్యూటీలు చేయాలి మీరు. అంటే ఎవరు మీకు జాబులు ఎవరు ఇచ్చారు? మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకొని అంటే జ్యోతం ఇచ్చింది మీకు ఉద్యోగము, లేకపోతే చంద్రబాబు ఇచ్చినారా ఉద్యోగం? మీకు ఎవరిచ్చాను? మీకు మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ మాట ఎందుకు వింటారు? న్యాయపరంగా న్యాయం అంటే న్యాయం చేయండి. అంటే జ్యోతం చెప్తే జ్యోతం మాట వింటారా? లోకల్ నాయకులు చెప్తే లోకల్ నాయకులు మాట వింటారా? ఎట్టుంటారా మీరు? పోలీస్ వ్యవస్థ ఉంది అని ఎందుకు? ప్రజల రక్షణ కాపాడేకే పోలీస్ వ్యవస్థ ఉండేది. ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలు అదే పోలీస్ స్టేషన్ పోలంటే భయభ్రాంతి గురవుతున్నారు. మేము ఇది మాత్రం ఎంత కానీ ఇడిసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని, ఈ రాముని, అదేవిధంగా ఉపేంద్ర, వీరేంద్రని ఖచ్చితంగా మీ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీ ముందర ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మీరు ఎక్కడ ఎవరికైనా చెప్పుకోండి, చంద్రబాబుకే చెప్పండి. మీరు ఏదో ప్రసక్తులు చట్టం దాని పని చని చేస్తుంది. మేము ఇడిసే ప్రసక్తులు మిమ్మల్ని అనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికి చెప్తున్నాం. సొసైటీ లేదు సార్, నేను సస్పెండ్ అయినా సార్. లేదు ఇప్పుడు సార్ ఇది కాబట్టి అంటే స్టేట్మెంట్ అంతే మొన్నట్లే సార్ అనవసరం సార్. ₹1,00,000 తీసుకున్నాను సార్ లంచం చెప్పాలా. నేను అప్పుడు వదిలేను బిల్లు కంటే బూడి చేయలేవు నాన్నే చెప్పు మరి అడిగెట్టున్నాడు ఇరుకోమరెడ్డి పెయింట్ చేశాను 30 సర్వీస్ నాకు అది స్పెషల్ ఉంది. నాకు రికార్డ్ అంది నాకు ఇక పార్ట్నర్గా వదిన చిన్న మొదటిగా బెయిల్ ఎవడు సార్ నీకు బెయిల్ నీకు డిమాండ్ అంతా కదా సార్ నాకు బెయిల్ రాలేక రాసేయాల్సింది. అంటే ఆయనదే మొత్తం రాజ్యాంగం అంతా ఆయనదే అండి, ఎవరు లేదు. చూస్తాం ఇప్పుడు మాట్లాడదాం లేదు మాట్లాడతాం కూడా. ఆయన మీద మామూలు ఒకటే కాదు. ఇప్పుడు మనకి కోర్టులు ఉన్నాయి, ప్రత్యేక కోర్టులు ఉండే ఆయన మీద మనం కానీ ప్రైవేట్ కేసు చేసాము. ఆయన ఏమేమి చేయాలో మనం ఏమేమి ఇబ్బంది పెట్టాము ఆయన కానీ అదే పరిస్థితి ఉంటుంది. ఆయన నిలిచే ప్రసక్తి లేదు. నిన్న ఇటుపైన పోయినప్పుడు జగన్మోహన్ సార్ కానీ చెప్పిన, మాజీ ముఖ్యమంత్రి చెప్పిన ఈ పిల్లల గురించి ఇట్లా చేసినారు సార్, సిఐ గురించి చేసినట్టు ఆయన కానీ చాలా సీరియస్ అయినాడు. ఆయన మీద ఎవడు సర్లే వాడి పేరు ఉండదు చెప్పని చెప్పినాడు. ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డికే చెప్పినాను, హైకోర్టులో కానీ నేను మీద కేసు ఏమని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి సార్ కానీ హైకోర్టులో కేసు ఏమైందని చెప్పినారు. ఖచ్చితంగా చేస్తాం, అది ప్రాసెస్ ఉంది. ఏమంటే ఈయన కొద్దిగా లేస్తే కోలుకుంటే మేము తీసుకొని పోవచ్చు. ఎట్లా డాక్టర్తో మాట్లాడేకి రావాలి కదా, ఏమే సమస్య నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చేస్తాను ఖచ్చితంగా. చేయాలనే వచ్చినాయి. అదే మీరు నేను చెప్పుకున్నా మరి జగన్ పని చేసే పోతాను మనసు అదే ఆయన మనసు చంపేకి వచ్చినాడు, పని చేసి రాలేనా మనసు చంపే అదే మరి అదే ఇంతకుముందు అదే చేసినారు కదా. అదే అవును, ఆడవాళ్ళని కానీ ఎట్లా కొట్టారు మనిషి పసుపు మనిషి. అక్కడ మా లేడీస్ మహిళలను చూరుకొని అట్లా మాట్లాడతాడు ఆయన. అదేమో అది ఏం మీరేం తప్పు చేసినారంట. మెట్లు ఎక్కుదంటే మళ్ళీ ఆయన